మహబూబ్నగర్ జిల్లాలో కూడా జాతీయ రహదారులపై ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంది. దీని నేపథ్యంలో కూడా డిపార్ట్మెంట్ రవాణా కమిషనర్ కూడా మనతో పాటు ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వారి ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తరచూ కూడా నేషనల్ హైవేలు ఉన్నాయి, మన జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. దీనికి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటున్నారు? నమస్కారం అండి. మీరు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో నిజంగా మనకు చాలా బాధాకరమైన యాక్సిడెంట్లు జరిగినాయి. ఒకటి చెవేర్లలో, అదేవిధంగా కర్నూలులో, నిన్ననే మన దుబాయ్లో. సో ఇటువంటి యాక్సిడెంట్లు ఏంటంటే మానవ తప్పిదం వల్లనే జరిగినవి. ఓన్లీ ఓవర్ స్పీడ్తో జరిగిన యాక్సిడెంట్లు ఇవి. సో అటువంటి దురదృష్టకరమైన వార్తలు మనము వినకుండా ఉండాలంటే నిజంగా కూడా మనం రోడ్ మీద వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణతోని మనము రోడ్ సైన్ బోర్డ్స్ కానివ్వండి, ఓవర్ స్పీడింగ్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానివ్వండి, ఏ విషయంలో అయినా కానీ మనం క్రమశిక్షణతోని ఉంటే ఇలాంటి వార్తలు వినే అవకాశం ఉండదనే ఉద్దేశం నాది. అదేవిధంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మేము టీమ్స్ వేయడం జరిగింది. అంటే ఇన్స్పెక్టర్లకు ఇప్పుడు చెక్ పోస్ట్ తీసేసారు. మా దగ్గర అలంపూరు, కృష్ణా చెక్ పోస్ట్ ఉండే. అయితే అక్కడ నుంచి ఏదైతే మా ఇన్స్పెక్టర్లు ఉన్నారో వాళ్ళనందరినీ కూడా మన మహబూబ్నగర్ జిల్లాలో నాకు అటాచ్ చేసారు మా గవర్నమెంట్. కాబట్టి అందరితో టీమ్ చేసి నేను మండల్ వైజ్గా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్తో ప్రోగ్రాంతో పాటు ఈ ఓవర్లోడింగ్ కూడా వెళ్ళొద్దనే విషయంలో మేము జాగ్రత్త పడుతున్నాము. కొన్ని కేసులు కూడా మేము బుక్ చేయడం జరుగుతుంది రోజువారీగా. దీన్ని కంటిన్యూగా ఇదే విధంగా ముందు కూడా ఎలాంటి యాక్సిడెంట్లకు తావనీయకుండా మేము డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో తప్పకుండా మా ఈ టీమ్స్తోని మేము రోజువారీగా వాళ్ళకు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఎలాంటి యాక్సిడెంట్లకు తావనీయకుండా చూసే బాధ్యత మేము తీసుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జాతీయ రహదారులు ఉన్నాయి. 44 కావచ్చు, 167 రహదారులు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు, ముఖ్యంగా ఈ జాతీయ రోడ్డు ఏదైతే రహదారుల్లో అయితే ప్రమాదాల స్పాట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని గుర్తించారు, వాటికి సూచిక బోర్డులు ఏమైనా ఏర్పాటు చేశారా? మొన్ననే మన కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల డిస్టిక్ అంటే నేషనల్ హైవేస్ మన ఎస్పీ గారితో అన్ని డిపార్ట్మెంట్లతో మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో నేషనల్ హైవేస్ మీద అవిటి మీద నేషనల్ హైవేస్ అథారిటీస్కు క్లియర్గా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటి బ్లాక్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇమీడియట్లీ అవిటిని రెక్టిఫై చేసేసి ఎటువంటి యాక్సిడెంట్లకు తావనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉన్నదని చెప్పేసి అక్కడ నేషనల్ హైవేస్ వాళ్ళకు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లకు, మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా మేము నేషనల్ హైవే వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకొని అటువంటి బ్లాక్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా కానీ తొందరలోనే దాన్ని రెక్టిఫై చేసి ఎటువంటి యాక్సిడెంట్లకు తావనీయకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా అంటే జాతీయ రహదారుల పైన కూడా ఎక్కువ శాతం కూడా హెవీ వెహికల్స్, లారీలు కావచ్చు, మిగతా వెహికల్స్ కానీ రోడ్ల పక్కన ఆపడం వల్ల కూడా తరచూ నిన్న జరిగిన ప్రమాదాలకు కారణమని తెలుస్తుంది. ఇలాంటి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం? అందుకొరకనే మేము మొత్తము ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తము 6 టీంలుగా మేము వేయడం జరిగింది. ఒక్కొక్క టీంకు 2 ఇన్స్పెక్టర్లు చొప్పున మేము ఇచ్చినాం. కాబట్టి ఈ హైవేస్తో పాటు రూరల్ ఏరియాలలో కూడా ఇటువంటి ఏదైతే మనకు ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయండి, ఈ ఓవర్ స్పీడింగ్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కాకుండా కొన్ని విషయాలలో కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మీనా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారులపైన ఎలాంటి ప్రమాదాలు చోటు వేసుకోకుండా ముందు జాగ్రత్తగా తీసుకుంటామని చెప్పి రవాణా సంస్థ కమిషనర్ కిషన్ తెలియజేసినప్పటికీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారులు కొన్ని బ్లాక్ స్పాట్స్ ఏదైతే ప్రమాదాలు జరిగే స్పాట్స్ గుర్తించామో వాటికి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసిన రానున్న రోజులు కూడా అంటే హై స్పీడ్ వెళ్లకుండా ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు దాదాపు 6 టీంలు కూడా ఈ జాతీయ రహదారుల వెంబడి ఉంటున్నా ఖచ్చితంగా టీంతో కలిసి పనిచేసి ప్రమాదాలు కాకుండా నిర్వహించేందుకు కూడా కార్యాచరణ నిర్వహించామని చెప్పి రవాణా సంస్థ కమిషనర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 టీం, మహబూబ్నగర్.